బాబుకు జ్వరం తగ్గలేదు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు డాక్టర్ని అడిగి ఏదైనా మందు తీసుకురండి. అలాగే శాంతి. అమ్మా పెద్దవాడెక్కడా? ఎందుకు ఇంత పొద్దెక్కినా ఇంకా నా గది ఊడవలేదు. ఊడవలేదా? లేదు. అయితే ఓ పని చెయ్యి, అక్కడ చీపురుంది తీసుకెళ్లి ఊడ్చుకో. ఏమిటి, నా గది నేనే ఊడ్చుకోవాలా? లేకపోతే ఎవరు ఊడుస్తారు? రోజు ఎవరు ఊడుస్తున్నారో వాళ్లే ఊడవాలి. ఇన్నాళ్ళు ఆవిడ తెలియక తప్పు చేసింది. అందుకే మీరంతా ఇలా సోమరిపోతులా తయారయ్యారు. పోయి నీ గది ఊడ్చుకో. నెల నెల ఇంటి ఖర్చుకు మేము 1000 రూపాయలు ఇస్తున్నాం. ఆహా, 1000 రూపాయలు ఎవరికి ఇస్తున్నావు? అత్తగారికి. అయితే ఓ పని చెయ్యి, నువ్వు 1000 రూపాయలు ఏ అత్తగారికి ఇస్తున్నావో ఆ అత్తగారి చేతికి ఈ చీపురిచ్చి నీ గది ఊడవను. వాట్? వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తుందో అడగండి. ఏమిట్రా ప్రతి చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం చేస్తారు? ఇంటి కోడళ్ళు ఇల్లు ఊడ్చుకుంటే పరువు తక్కువ? నేనెందుకు ఊడవాలి? మా ఆయన ఇంటి ఖర్చుకు నెల నెలా 1000 రూపాయలు ఇస్తున్నారు. అయితే నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎవరి మొగడు ఇంటి ఖర్చుకి డబ్బు తక్కువ ఇస్తే అతని భార్య ఇల్లు ఊడవాలా? అవును. ఆ లెక్కన రోజు ఇల్లంతా ఊడవాల్సింది నీ అత్త. అయ్యయ్యో, ఆవిడ మా అందరికి పూజ్యురాలు. ఆమెను ఇల్లు ఊడమండవు మహాపాపం. అయితే ఆ చీపురు నాకివ్వండి, నేను ఉడుస్తాను. అంత మాట అనకండి మావయ్య. రామ్మా, నీ గది నేను ఉడుస్తాను. వద్దక్క, నువ్వు వెళ్ళి బాబుని చూసుకో. లేదమ్మా, ఇంటి ఖర్చుకి 500 కంటే ఇవ్వలేని నిరుపేద కొడుకువాడు. వాడికి అసలు ఈ లోకంలో బ్రతకడానికే హక్కు లేదు. అబ్బో, బురద పాము కూడా బుసలు కొడుతుందే. అక్క, నేను వచ్చిన పని ఎప్పుడూ అయిపోయింది. ఇక్కడ పరిస్థితులు చూస్తే నాకు బొత్తిగా కొడుకుడు పట్టలేదు. అంచేత నేను వస్తాను అక్క. అదేమిటి తమ్ముడు, ఇంకో 4 రోజులు ఉండిపోకూడదా? 4 రోజులు ఉన్నాను కదంటే, అక్కడికి వెళ్ళి 4 రోజులు బాగా తిని మళ్ళీ వచ్చి 4 రోజులు ఉంటా. వస్తా బావా? అలాగే. అక్కో అక్క, ఈలోగా పలావ్ చేస్తే టెలిగ్రా గుట్టు, ఈ ప్లేట్ తో సహా వచ్చేస్తా. అలాగేలేరా. లడ్డు లడ్డు లడ్డు, పందరు మిఠాయి లడ్డు, బూందీ లడ్డు, కోవా లడ్డు. ధర్మారావు గారి ఇల్లుదే. ఇంతకీ మీరు? దుర్గా మేనమావనండి. ఓహో, దుర్గ మేనమావ గారా? నేనెవరు తెలుసా? తెలీదండి. దుర్గ మొగుడి మేనమావనే. ఇంతకీ సంచలు తినేదేమనుందా? తింటానికి ఏమి లేదా? అయితే నీతో నాకేం పని? వెళ్ళి వెళ్ళి వెళ్ళి. మరి కొబ్బరి వాసన వస్తుంది కదా? ఓహో, ఇక్కడ. లడ్డు లడ్డు లడ్డు. ఏమండి, నన్ను ఇల్లు ఊడమంటారా? రెండో కూడా లెక్క ప్రకారం అంతేగా. అయితే నమస్కారం. మటుకు ఎవరు మీరు? నా పేరు రంగయ్య, దుర్గా మేనమావని. ఓహో, ఆ మహాతల్లిని నా కొడుక్కి అంటగట్టిన మహానుభావుడివి నువ్వేనా? అత్తయ్య, నువ్వు నోరు మూసుకో. ఏమయ్యా, నయా పైసా ఖర్చు లేకుండా పెళ్లి చేసి చేతులు దులుపుకుంటావా? నా కొడుక్కి పెళ్ళైతే వచ్చే కోడలు ఒక ఫ్రిడ్జ్, ఒక టీవీ. బ్లాక్ అండ్ వైట్ కలరు అది కూడా చెప్పు. మీరు ఊరుకోండి, కనీసం 25,000 కట్నం. అది సంగతి. ఆ కట్నం డబ్బుతో మా ఆవిడ ఈ వయసులో నెక్లెస్ కొనుక్కోవాలని సంబరపడింది పాపం. నన్ను కాస్త మాట్లాడిస్తారా? అడిగిన దానికి సమాధానం చెప్పవయ్యా. చెప్పకపోతే ఏం చేస్తావే? కిరసనాయలు పోసి కోడల దగ్గర పెడతావా? అలా చేస్తే అత్తమామలు ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారు. జైల్లో నీకు ఇంట్లోలాగా రాజభోగాలు జరగవు. తెల్లవారగానే కాఫీ, 2 పూటల భోజనం, టిఫిను, పెద్ద కోడలు సపర్యలు, ఇవన్నీ ఏమీ ఉండవు. సచ్చేటట్టు గొడ్డు చాకిరీ చేయిస్తారు. బాగా ఆలోచించుకో. కూర్చోండి మావయ్య గారు, కాఫీ తీసుకొస్తాను. వద్దులేమ్మా, వద్దు. ఆ దండకు కూడా ఎందుకు లేక, మేనకోడలి పెళ్లికి కట్న కానుకలు, ఫ్రిడ్జ్, టీవీలు ఇవ్వలేని దరిద్రుడికి కప్పు కాఫీ కూడా దండగే. దుర్గా, నువ్వు వెళ్ళిపో మావయ్య. ఇంకెప్పుడు ఈ గడపలో అడుగు పెట్టకు. నా మాంగళ్యం మీద ఒట్టేసి చెబుతున్నాను, నా చావు కబురు తెలిసినా కూడా ఈ ఇంటి మొహం చూడొద్దు. వెళ్ళిపో మావయ్య. అలాగేనమ్మా, ఇంకెప్పుడు రాను. లోను కోసం అప్లై చేసి ఆ వచ్చిన డబ్బుతో ఒక బంగారు ఉంగరం తీసుకొచ్చారు. నీకిద్దామని వచ్చానమ్మా. ఏది ఆ ఉంగరం లేవు? పట్టుమని 10 గురిగింజల బరువు కూడా లేదు. ఏమయ్యా, మేమంత గతి లేని వాళ్ళం అనుకున్నావా? నువ్వే తీసుకెళ్ళు. వస్తానమ్మా.
ఎంతసేపు అయింది బాబు వచ్చి? ఇంతకు ముందేనండి. మీరు ఈ పూట వస్తారని తెలిసి వచ్చాడు. వాళ్ళ ఇంటి కబుర్లు ఏమైనా తెలుస్తాయేమోనని ఇంతకు కాఫీ అయినా ఇచ్చావా లేదా? ఇచ్చానులేండి. కూర్చో బాబు. దుర్గకి ఆ ఉంగరం ఇచ్చొచ్చారా? ఆ? ఆ, ఇచ్చాను. నేనే స్వయంగా ఉంగరం అమ్మాయి వేలికి పెట్టి దీవించి మరీ వచ్చాను. ఉంగరం చూసి వాళ్ళ అత్తగారే ఉన్నారండి. చాలా బాగుందన్నారు. మా కుటుంబాన్ని గురించి మీ అభిప్రాయం? చాలా మంచి సంస్కారం గల కుటుంబం. మీకు మర్యాదలు అవి? ఆ, ఇట్టి కోడలికి మేనమావుని కదా, ఆ మాత్రం మర్యాద చేయరు. ఈసారి మీరు మా ఊరు వెళ్ళినప్పుడు హోటల్లో గిట్టలో దిగద్దండి, మా ఇంట్లోనే దిగండి. ఓ, తప్పకుండాను. కానీ మీ అమ్మగారు చేసే మర్యాదకు నేను తట్టుకోగలనా అని. ఆ కన్నీళ్ళేమిటండి? ఆనంద బాష్పాలు. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడ్డా ఇప్పటికైనా ఆ పిల్ల ఆ ఇంట్లో అంత సుఖపడుతోందంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈ చేపలు ఎక్కడవి? మనం కొనలేదే. కమల వాళ్ళ ఇంట్లో పని మనిషి రాలేదట, అందుకని. చాలా బాగుంది. నీ కొడుకేమో జ్వరంతో పడుకుని అదే పనిగా ఏడుస్తున్నాడు, నువ్వేమో ఆడబిడ్డ పని చేయడానికి ఇక్కడ కూర్చున్నావు. ఎవరైనా వింటే నవ్వుతారు. అన్నిటికీ ఆ చిరునవేనా? పద. కమల సంగతి తెలియదే ఉంది. ఆమె వచ్చేసరికి సిద్ధంగా లేకపోతే నానా గొడవ చేస్తుంది. ఆవిడ గొడవ నేను చూస్తాను. ముందు చేతులు కడుకుని లేచి వెళ్ళు. ఇది చేసి వెళ్తాను దుర్గా. ఇంకా ఇక్కడ కూర్చున్నావంటే నీ కొడుకు మీద ఒట్టు. లే పద. వదినా, ఆమె పని మీద ఉంది. నీకేం కావాలో నాకు చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. నాకు ఆవిడతోని పని. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళి తీరాలి. నువ్వెవరు ఆపడానికి? ఏమిటా కేకలు? ఏమైంది? చూడమ్మా, కాస్త చేపలు బాగు చేసి పెట్టమని పెద్దదికి ఇచ్చాను. అవి అలాగే బావ దగ్గర పారేసిపోయింది. వాటిని బాగు చేయొద్దని ఆమెకి నేనే చెప్పాను. నువ్వు చెప్పావా? అవును. ఏ చూడండి, మేము ఇంటి కోడళ్ళం. ఇంటి పని ఎంతైనా సరే పని మనుషుల్లా కష్టపడి చేస్తాం. మాకే అవమానం లేదు. కానీ లోకుల కొంపల్లో పనులు కూడా మేమే చేయాలంటే నేను మాత్రం ఒప్పుకోను. దానికి చేపలు బాగు చేయడం చేత కాదు. ఈ కాకమ్మ కథలు నాకు చెప్పకండి. ఆ రోజు కూరగాయలు కాస్త కోసి పెట్టండి అని అడిగితే పెద్ద గీతోపన్యాసం ఇచ్చారే. ఇంత వయసు వచ్చిన కూతురికి చేపలు బాగు చేయడం కూడా నేర్పలేకపోయారు. నూరు వేసుకుని అరవడం మాత్రం నేర్పారు. చూసావమ్మా, ఇదిగో నీకు చేత కాకపోతే రోజు సాయంత్రం నా దగ్గరికి రా, నేను నేర్పుతాను. అబ్బా, ఏమండి నా గుడ్డలో చాలా నొప్పిగా ఉందండి. చేతులు కాళ్ళు ఊరికే లాగుతున్నాయి. అబ్బా, అప్పుడప్పుడు కళ్ళు తిరిగి బయర్లు కబ్బుతున్నాయి. నీ వాగుడు మాని నోటికి కాస్త రెస్ట్ ఇవ్వు, అదే తగ్గిపోతుంది. ఏమిటండి బాగుడు అంటారు? నేనే ఒళ్ళు పలిసి వాగుతున్నానా? కాస్త చేపలు బాగు చేసి పెట్టమని నా కూతురు అడిగితే మీ ఇద్దరు కోడలు చేసిన రభస ఇంత అంత కాదు. నీకా మాత్రం శాస్తి జరగాల్సిందేనే. నాకు అవకాశం దొరికితే నేను దానికి తగిన శాస్తి చేస్తాను. అబ్బా,